అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పద్మా లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఇవాళ నేను మీకు బొంబాయి రవ్వతో మనము ఇంట్లో ఏ విధంగా వడియాలు పెట్టుకుందామో ఆ రెసిపీని చూపించబోతున్నాను. ముందుగా ఈ గ్లాస్ ఉంది కదండి, దీంతో 4 గ్లాసుల రవ్వని నేను తీసుకున్నాను. ఇది బొంబాయి రవ్వ అండి. తర్వాత అందులోకి మనము తగినన్ని పచ్చిమిర్చి, తగినన్ని అంటే ఒక 10 పచ్చిమిర్చిలు తీసుకోండి, తగినంత ఉప్పు, తంచుకున్న కొంచెం అల్లం, తర్వాత ఇది వాము జీలకర్ర. రవ్వ కాబట్టి కొంచెం తింటున్నప్పుడు మనకి ప్రాబ్లం లేకుండా వాము ప్లస్ జీలకర్ర అనమాట. అల్లంని ఇలా దంచుకుంటున్నాను నేను. అందులోకి పచ్చిమిర్చిని ఈ విధంగా వేసుకొని దంచుకుందాం. పచ్చిమిర్చిని కూడా 1 గ్లాసు రవ్వకి 8 గ్లాసుల నీళ్ళని నేను తీసుకున్నానండి. అంటే మనకి అది గట్టిపడదు, అలా అని లూజ్గా ఉండదు అనమాట. సరైనటువంటి లెక్క అనమాట. 1 గ్లాస్కి 8 గ్లాసుల నీళ్ళని తీసుకోవాలి. కరివేపాకును కూడా చిదిమేసుకున్నానండి, అందులో వేసి దంచుకుందాము. చక్కగా ఈ మిశ్రమాన్ని దంచుకుందాం. ఆల్రెడీ నేను వాటర్ పెట్టుకున్నాను, మసులుతున్నాయి. అందులోకి కొంచెం వాము జీలకర్రని వేసుకుంటున్నాను. ఒకటే దాంట్లో నాకు క్వాంటిటీ సరిపోదని నేను 2 పాత్రల్లోకి షిఫ్ట్ చేసుకున్నాను. సేమ్ క్వాంటిటీ, కాకపోతే పాత్రలు సరిపోదు కాబట్టి నేను డివైడ్ చేసుకున్నానండి. వాము జీలకర్రని మసులుతున్న నీళ్ళలో వేసుకుందాము. కొంచెం ఉప్పు రుచికి సరిపడా అండి. చూడండి, అలా అవి వాటర్ మసులుతున్నప్పుడు మనము అందులో వేసుకుంటే కలర్ కూడా చాలా చక్కగా వచ్చింది. ఈ పచ్చిమిర్చి జీలకర్ర ఇవన్నీ వాటర్లో వేయడం వల్ల చాలా బాగుంటుందండి. అల్లంని పచ్చిమిర్చిని దంచుకున్నాం కదా, అందులో వేసుకుందాము. రవ్వని ఉండలు లేకుండా చక్కగా కలుపుకుంటూ వేసుకోవాలండి. ఉండలు కట్టకుండా రవ్వని మెల్లగా పోసుకుంటూ ఉండాలి. ఇలా రవ్వని వేసుకుంటూ కలుపుతూ ఉండాలి, లేకపోతే ఉండలు వచ్చేస్తుందండి. నేనైతే 4 గ్లాసుల రవ్వకి 32 గ్లాసుల వాటర్ని తీసుకున్నానండి నేను. చాలా ఈజీ అండి. ఎండాకాలంలో చక్కగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట వడియాలని. నేను ఎండాకాలం కాబట్టి హాలిడేస్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మా అమ్మ హెల్ప్ చేసింది నాకు. ఇలా ఒక చీరని, కాటన్ చీరని తీసుకుందాము. ఇలా అరేంజ్ చేసుకొని చక్కగా కాటన్ చీరని మనం ఇట్లా వేసుకొని మిశ్రమాన్ని అంతటిని కూడా మనం ఇక్కడ తెచ్చుకొని చూడండి, ఇలా వచ్చింది నాకు. రవ్వ వాటర్లో వేసాం కదండి, గట్టిపడలేదు, అలా అని బాగా లూజ్ లేదనమాట. ఇలాగ మనకి లిక్విడ్లానే ఉండాలి, అప్పుడే వడియాలు టేస్ట్గా కుదురుతాయన్నమాట. ఇలా అన్నిటిని వేసుకున్నాను. ఇవి ఈవినింగ్ వరకు ఉంచుతామంటే మేము 5 వరకు ఉంచుతాము.
ఇంతే అండి, ఇంట్లో పెట్టుకునే వడియాలు చాలా చక్కగా తయారైపోతున్నాయి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.